జాతీయ కాంగ్రెస్లో ఉంటూ దేశ స్వాతంత్ర్యం కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పవ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. 65వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మౌలానా అబ్దుల్ ఆజాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీకి సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతునిస్తూ మౌలానా ఆజాద్ జనవరి 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారని అన్నారు. సెప్టెంబర్ 1923లో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారని, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా చెప్పబడ్డారని పేర్కొన్నారు. భారత తొలి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా నిర్వహించినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారు 65వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమాలని చూసుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప చారిత్రక ఘట్టాలు అనేక ఉన్నాయి. ఆ రోజుల్లో తొలినాళ్లలో దేశంలో ఎక్కడా కూడా గ్రామాలలో పోవటానికి రావటానికి అవకాశాలు లేక స్వాతంత్రోద్యమం తర్వాత అనేక ప్రాంతాలు మరి రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి భావి తరాలకు విద్యని చేకూర్చడం కోసం ప్రతి గ్రామాన విద్యాలయాలను ఏర్పాటు చేయటంలో కానీ దేశవ్యాప్తంగా మరి చదువుకోవటానికి అవకాశాలు